Welcome students and my dear parents. JW 2025 Session 2 Examination April attempt ఎగ్జామినేషన్ డేట్స్ ఎన్టీఏ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇందులో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చింది. మనకు ఈ ట్విస్ట్ వల్ల స్టూడెంట్స్ మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ ఎంత ఎఫెక్ట్ కాబోతున్నాయి అనేది కూడా మీకు ఒకసారి క్లారిటీ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫర్ సెషన్ 2 ఎగ్జామినేషన్ మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ మనకు కౌంట్ కనుక చూసుకుంటే ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ బేస్ చేసుకొని యూనిక్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ 10 షిఫ్ట్లలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. కానీ ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ ఏమి ఇచ్చారు చూడండి. 2nd, 3rd, 4th, 7th రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 8th రోజు ఓన్లీ 2nd షిఫ్ట్ మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఓన్లీ 9 షిఫ్ట్స్ మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్టీఏ 10 షిఫ్ట్స్ కాకుండా 9 షిఫ్ట్ మాత్రమే ఇచ్చిందంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ అయినా తగ్గి ఉండాలి. కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ తగ్గలేదు. ఇంకా సెషన్ 1 కంటే సెషన్ 2కే ఎక్కువ అవుతారు. సో మరి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ కౌంట్ అనేది ఒక షిఫ్ట్లో ఎక్కువ మంది వస్తే ఇంకా ఒక షిఫ్ట్కు సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఈ 9 షిఫ్ట్లలో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి యూనిక్గా. అప్పుడు మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ కానీ తర్వాత పేపర్ నార్మలైజేషన్ ప్రాసెస్ కానీ డిఫరెంట్ అవుతుంది. స్టూడెంట్కి ఈ ఎఫెక్ట్ అనేది కాస్త చూపిస్తుంది కంపల్సరీగా. స్టూడెంట్స్ కౌంట్ ఎక్కువైంది అంటే అక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ కానీ మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ కానీ డిఫరెంట్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో మరి ఇక్కడ 9 షిఫ్ట్లోనే ఎందుకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఎన్టీఏ అనేది ఇప్పటి వరకు 10 షిఫ్ట్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసాయి. అన్ప్రిడిక్టబుల్ ఎన్టీఏ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. ఎనీవేస్ అందరూ మీ ఎగ్జామినేషన్కి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.